హాయ్ హలో నమస్తే. మేము మీ క్రేజీ కపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎవరికి దొరకదు. సో అందు గురించి అనమాట. నేనైతే జాతర వీడియో అయితే మొన్న పోస్ట్ చేశాం కదండి, దానికి రిలేటెడ్ వీడియో కొర్లబండిది ఇవాళ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో కొంచెం చుట్టాలు ఇలా ఉండడం వలన కొంచెం లేట్ అయింది వీడియో అయితే. కానీ అమ్మవారి జాతరకి ఊరేగింపుగా ప్రతి వాళ్ళకి మామూలు ఫెస్టివల్స్కి జాతరకి ఇదే అండి డిఫరెన్స్. ఊరేగింపులో చాలా రకాల వేషధారణలతో చాలా అయితే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అప్పుడు అమ్మవారిని తీసుకొస్తారు లాస్ట్లో. అలాగే కొర్లబండి కూడా ఎప్పుడో లాస్ట్లో వస్తుంది. చాలా రకాల వేషాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. చాలామంది డ్యాన్స్ చేస్తుంటారు. అట్లా చాలా అయితే వీడియోస్ అయితే ఉంటాయి. ఇలాగ సంబరం చేస్తూ తీసుకెళ్తే అమ్మవారికి చాలా నచ్చుతుంది. అందుకని చెప్పి అందరూ కూడా ఇలాగ తీసుకుని వెళ్తారు. ఎక్కడైనా సరే తూర్పు వీధి, పడమటి వీధి ఇవన్నీ ఏలూరులో అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. ఇది మనకి తంగిలమూడి ఏరియాలో చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల కన్నా బాగా జరగాలని చెప్పేసి. సో ఇక్కడైతే ముందైతే ఇప్పుడే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ముందుగా గరగ డ్యాన్స్ వేస్తున్నారు. ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ అట్లా దగ్గర 20 వరకు వేషాలు అయితే ఉన్నాయంట. సో ఇక్కడైతే మేమైతే వీడియో తీస్తున్నాము. కానీ జనం అయితే కొద్దిగా ఫుల్గా వచ్చేసారు. కానీ ఇక్కడ నుంచే దూరం నుంచి తీస్తున్నాము వీడియో అయితే. వాళ్ళని సరిగా డ్యాన్స్ కూడా వేయనివ్వట్లేదు, ఎట్లాగా వచ్చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసారు కదా రాజు రాణి వేషం అనమాట. అలాగే గంగిరెద్దు, తర్వాత అక్కడ ఇంకొకటి అది ఒక రాక్షసుడు వస్తాడు ఇప్పుడు అందులో. అలాగా ఇక్కడ మొత్తం ఇలా వీడియో జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మధ్యలో ఇలాగా టీస్ చేస్తూ ఉంటారు, మీదకి వచ్చేస్తున్నట్టుగా భయపెడతా ఉంటారు మనల్ని. అట్లా అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. అందరూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారేమో అని చూస్తున్నాను నేనైతే. లేదంటే ఇన్స్టాగ్రామ్లో అట్లా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, అందరూ వీడియో తీసే పనిలో ఉన్నారు, ఎవరు సరిగ్గా చూడట్లేదు. సో అదనమాట. ఇక్కడ ఇవైతే అలా డ్యాన్స్లో ఆడుతూ ఉన్నారు. తర్వాత కొర్లబండి వస్తుంది. కొర్లబండిలో ఏంటంటే కొర్లబండిని మనం ఎవరో ముట్టుకోకూడదు. చాలామంది తెలియక ముట్టేసుకుంటున్నారు. కొర్లబండిని అసలు అయితే ముట్టుకోకూడదు, అమ్మవారికి కోపం వస్తుంది. తర్వాత దాంట్లో ఒక అతన్ని కూర్చోబెడతారు. తన పేరు సంథింగ్ మా నాన్నగారిని అడిగి రేపు వీడియోలో చెప్తాను. ఇది కొర్లబండి పార్ట్ 1, పార్ట్ 2 కూడా వస్తుంది. అందులో అయితే కొర్లబండి మీకు లాస్ట్లో చూపిస్తాను. ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చూసినా సరే నేను చెప్పాను కదా పుణ్యం అని. అట్లాగే ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం చేసుకునేది కూడా కాదు. ప్రతి సంవత్సరం చేసుకునేది అనుకోండి, ఒకసారి కాకపోతే ఇంకోసారి మనకి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇది 8 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కాబట్టి, 7 సంవత్సరాలకు ఒకసారి, 8 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కాబట్టి మనకి ఇలాంటి వీడియోలు రావు తొందరగా. అయితే ఫస్ట్ అయితే ఈ సంవత్సరం ఈ జాతర చేయాలి అనుకోలేదు. ఎందుకంటే ఫండ్స్ అమౌంట్ లేవని చెప్పి ఆగిపోయారంట. తర్వాత ఆటోమేటిక్గా ఫండ్స్ అయితే వెంటనే రేజ్ అయినాయి. వెంటనే ఇంకా కమిటీ వాళ్ళు ఆగకుండా ప్రోగ్రామ్ అయితే ఇది మనకి ఈ జాతర అయితే కండక్ట్ చేశారు. ఈ జాతర వల్ల 3 నెలల నుంచి మనకి ఏమి ఎటువంటివి పూజలు కానీ ఏమి చేయరు, ఎలాంటి శుభకార్యాలకి వెళ్ళరు. తర్వాత వేరే వాళ్ళకి బట్టలు పెట్టడం కానీ అట్లాంటివి కూడా ఏమి చేయరు. ఇవన్నీ అయిన తర్వాత ఇంత నియమ నిష్టలతో చేసిన తర్వాత ఆఖరి రోజున జాతర చేస్తారు. అమ్మవారికి కుంభం పోస్తారు. నేను చూపించాను కదా మీకు కుంభం పోయడం. అలా కుంభం పోసిన తర్వాత అవన్నీ కూడా ట్రక్కుల్లోకి లోడ్ చేస్తారన్నమాట. ఆ ట్రక్కుల్లో అవన్నీ తీసుకొని కొర్లబండి తీసుకుని వెళ్ళిన దగ్గర ఎక్కడికైతే తీసుకెళ్తారో అక్కడ దీన్ని ఈ ఫుడ్ అంతా కూడా అక్కడే పారబోస్తారు. కానీ మార్నింగ్కి అసలు ఏమీ ఉండదంట అని చెప్తారు. సో ఇవాళ అయితే కొర్లబండి ఊరేగింపు అయితే వస్తుంది. ఊరేగింపులో అందరూ పాల్గొంటూ ఉంటారు. చాలామంది జనం అయితే వస్తూ ఉంటారు. కొంతమంది తెలియక దగ్గరికి వెళ్ళిపోయి బొట్లే పెట్టించుకుంటున్నారు. అసలు కొర్లబండ్లు బొట్టు పెట్టించుకోకూడదు, దూరం నుంచే ఇక్కడ మనకి చాటలో బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో బొట్టు పెట్టించుకోవచ్చు. అది గుళ్ళోది, అమ్మవారికి పూజ చేసిందే తీసుకొస్తారు కాబట్టి. ఇప్పుడైతే మనకి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది కదా. ఇక ఇలాగా ఒక్కొక్కరు ఒక వేషధారణలో వచ్చి ఇంకా ఇలాగా కాసేపు ఎంటర్టైన్ చేసి జనాలని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలుగుబంటి వస్తుంది. అప్పుడు ఒడియమ్మ బంటి బాగా ఫేమస్ అయిపోయింది కదా, అందుకని చెప్పి అవి పెట్టారంట ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో. సో ఆగోండి, దీని వెనకాతల నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. ఇట్లా అన్ని రకాల ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొర్లబండిని తీసుకొని వస్తారు. చాలామంది పోలీసులు కూడా ఉన్నారు, ఎందుకంటే కొట్టుకుంటారు, లేదంటే చిన్నవి
తోసుకున్నప్పుడు పడిపోతూ ఉంటారు. అందు గురించని కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు పాపం. ఇది అయిపోయిన తర్వాత బీడీ కాలనీ, తర్వాత రాణీనగర్ కూడా ఇదే ఊరేగింపు వెళ్తుంది. కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచరు వేషధారణలు, తొందరగా ఫాస్ట్గా ముందుకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ గొరిల్లా అలాగే బంటి వీడియో అయితే వచ్చేసింది కదా. అలాగే ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఎందుకు చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీస్ దిగుతున్నారు. మా అమ్మాయిని దిగమంటే మా అమ్మాయి భయపడింది. ఇంక అందుకని మేమైతే ఫొటోస్ గట్రా ఏం తీపించలేదు. ఆ బంటి చూసారా, ఏకంగా కొట్టేస్తుంది అది, అందరినీ కొట్టేస్తుంది. మాకు భయం వేస్తుంది అని చూసి. కొంతమందితో ఫొటోస్కి ఫోజులు ఇస్తుంది, కొంతమందిని కొట్టేస్తుంది, అది భయపెట్టేస్తుంది అందరినీ గొరిల్లా అయితే. అందుకని చెప్పి మేము ఎవరం దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది దూరం పారిపోయారు కూడా దానికి భయపడి. చూసారు కదా ఎంతమంది జనము డాబాల మీద అక్కడ ఇక్కడ నుంచొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఇది నల్లది ఎంత భయపెడుతుందో అందరినీ కొట్టేస్తుంది కూడా, అసలు మామూలు కాదు. అది కూడా ఎలా కొట్టేస్తుందో. నెక్స్ట్ అయితే రేపు వీడియోలో అయితే మాత్రం కొర్రలబండిని మాత్రం చూపించేస్తాను. ఇంకా ఇది పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని వేషాలు వేశారు కదా ఇక్కడ, ఇవన్నీ చూపిస్తే బాగుంటుంది కదా మీకు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అది కూడా ఇలా కొట్టేసి వెళ్ళిపోతుంది. ఫొటోస్ అడిగిన వాళ్ళకి ఫొటోస్కి మాత్రం ఫోజులు ఇస్తుంది బాగానే, మిగిలిన వాళ్ళని అలా నెత్తిమే కొట్టేస్తుంది. అందరూ వీడియోలు అవి తీసుకుంటున్నారు, ఫోటోలు అవి తీసుకుంటున్నారు. దాంతో కూడా చాలామంది నెక్స్ట్ కోవి డ్యాన్స్, తర్వాత దాన్ని ఏమంటారు అనకొండని కూడా మెడలో వేసుకొని వచ్చారు. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.